ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసింది. ఈ వాక్యమును ఆధారం చేసుకుని మనము 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా నిజమైన స్వభావాన్ని స్థిరమైన సేవ ద్వారా నిరూపించవచ్చు. పౌలు అతని నిరూపితమైన స్వభావాన్ని మీరు తెలుసుకోగలరు అని అంటాడు. తిమోతి విశ్వాసాన్ని కాలక్రమేణా పరీక్షించి కనిపించారని చూపిస్తుంది. నిజమైన క్రైస్తవ స్వభావాన్ని ఒకప్పుడు చేసే పనులు కాదు, స్థిరమైన వినయపూర్వకమైన విధేయతతో కూడిన జీవితం అని చూపిస్తుంది. విశ్వాసం పెరుగుతుంది మరియు పరిచర్యలో నిజమైన అనుభవాల ద్వారా వెల్లడవుతుంది. రెండవది, క్రైస్తవ పెరుగుదలలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చాలా అవసరం. పౌలు తిమోతితో తన సంబంధాన్ని తండ్రి మరియు కొడుకుతో పోల్చాడు. ఇది శిష్యరికం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఆధ్యాత్మిక తండ్రులు ఆధ్యాత్మిక పిల్లలకు మార్గనిర్దేశం చేస్తారు. విశ్వాసంలో పెరుగుదల తరచుగా జ్ఞానం మరియు బాధ్యతను వారసత్వంగా అందించబడే దగ్గరి జవాబుదారీ సంబంధాల ద్వారా జరుగుతుంది. మూడవదిగా, సువార్తలో సేవ చేయడానికి భాగస్వామ్యం మరియు వినయం అవసరం. తిమోతి పౌలు కంటే ఎక్కువగా లేదా స్వతంత్రంగా సేవ చేయలేదు, కానీ పౌలుతో వినయం మరియు జట్టు కృషి యొక్క హృదయాన్ని చూపించాడు. పరిచర్య పోటీ గురించి కాదు, సహకారం గురించి. సువార్త కొరకు ఐక్యతతో కలిసి సేవ చేసే వారిని దేవుడు గౌరవిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.